ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వచ్చేసి నేను మీతో వడల పులుసు షేర్ చేసుకుంటాను. సో వడల పులుసు రెసిపీ షేర్ చేసుకుంటానండి. చాలా యమ్మీగా ఉంటుంది, రైస్తో సూపర్గా ఉంటుంది. సో దానికోసం ఫస్ట్ మనకి వడలు కావాలి. సో ఇది శనగపప్పు వడలండి, పచ్చిశనగపప్పు వడలు. సో దానికోసం పచ్చిశనగపప్పు మనం 2 hours నానబెట్టుకోవాలి. రెడ్ చిల్లీస్ 2 యాడ్ చేసుకుంటున్నాను. చెక్క, మొగ్గ అండ్ ధనియాలు ఇవన్నీ మిక్సీ పట్టేసుకుంటున్నానండి మెత్తగా బ్యాటర్ లాగా. సో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. సో వడ ఎలా వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ ఉండాలి, వడ కన్సిస్టెన్సీ ఉండాలి. సో ఇలా సో నేను దీనిలో కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుంటున్నానండి అండ్ ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఒకసారి మిక్స్ చేసేసుకొని వడలు వేసేసుకోవడమే. సో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. సో ఆయిల్ కాగిన తర్వాత మనము వడలు వేసుకోవాలి, మసాలా వడలు. సో ఇలా తట్టుకోవాలండి మసాలా వడలు. సో ఇది మీడియం ఫ్లేమ్లో 2 sides కాల్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ ఇచ్చిన తర్వాత మనం తీసుకుంటాం. సో మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. సో వడలు రెడీగా ఉన్నాయి అండ్ మనకి ఆనియన్, టొమాటో అండ్ కర్రీ లీవ్స్ కావాలి. సో చింతపండు నానబెట్టేసుకున్నానండి. ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టేసుకున్నాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో నేను 4 teaspoons ఆయిల్ వేడి చేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత మెంతులు యాడ్ చేసుకోవాలి, జీలకర్ర యాడ్ చేసుకోవాలి అండ్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. సో కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. 1 ఆనియన్ తీసుకున్నాను నేను. ఒకసారి మిక్స్ చేసుకుంటానండి. సో కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. వడలో కొంచెం ముందు సాల్ట్ యాడ్ చేశాను. సో కర్రీకి చూసుకొని యాడ్ చేసుకోవాలి అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. సో ఆనియన్స్ వేగాక టొమాటో యాడ్ చేస్తున్నానండి. నేను 2 tomatoes తీసుకున్నాను. సో టొమాటోస్ మగ్గాక చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో 1.5 teaspoon యాడ్ చేస్తున్నాను. పులుసు కాబట్టి కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి. సో చింతపండు రసం యాడ్ చేస్తున్నాను. నానబెట్టుకున్న చింతపండు రసము యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలో, అంటే కర్రీ ఈ కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి. మనకి ఎంత పులుసు కావాలో తగినట్టు వాటర్ యాడ్ చేసుకోండి. సో తగినంత వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్లో 10 to 15 minutes ఉడికించుకోవాలండి. ప్లేట్ పెట్టుకొని ఉడికించుకోవాలి. సో మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండండి. సాల్ట్ చెక్ చేసుకోండి. సో నేను గరం మసాలా యాడ్ చేస్తున్నాను. సో మనకి ఆయిల్ పైకి తెలుతుందండి పులుసు రెడీ అయితే. సో ఈ స్టేజ్లో వడలు వేసుకోవాలి. సో పులుసు బాగా ఉడికిన తర్వాత మనం వడలు వేసుకోవాలండి, లేకపోతే మెత్తగా అయిపోతాయి. సో వడ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి అండ్ లో ఫ్లేమ్లో ఒక 5 minutes ఉడికించుకోవాలి. సో వడలు మనకు జ్యూసీగా ఉంటాయండి. కర్రీలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వడకి వస్తాయి. సో చూసారా, అయిపోయిన తర్వాత మనకి ఆయిల్ పైన తేలుతుంది. సో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. రైస్లో తింటే చాలా బాగుంటుంది. సో చూసారా, మన వడల పులుసు రెడీ అయిపోయింది. సో తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.